హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ సింగం. ఇవాళ మేము మన పంచరామ క్షేత్రాలలో ఒకటైన దక్షిణ కాశీగా పిలువబడే దక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చాం. ఈ గుడిని క్రీస్తు శకం 892 922 మధ్య ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు. తరువాత 14వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయ నిర్మాణానికి మరిన్ని శిల్పకళలు జోడించి అభివృద్ధి చేశారు. పురాణాల ప్రకారం రాక్షసుడైన తారకాసురుడు అజేయమైన ఆత్మలింగాన్ని కలిగి ఉండేవాడు. అతన్ని సంహరించడానికి శ్రీ కుమారస్వామి ఆత్మలింగాన్ని 5 భాగాలుగా విభజించారు. వాటిలో ఈ సామర్లకోటలో పడి ఉన్న భాగాన్ని కుమారరాము అని పిలుస్తారు. ఈ శివలింగాన్ని శ్రీ కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం. జీవితంలో ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలంట. దక్షారామ క్షేత్రంలో 3 విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు. మొట్టమొదటిది ఏది అంటే అసలు భీమనాథుని కన్నను పెద్ద వేల్పు. దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భోగం ఇవ్వాలన్నా ఆయనే, మోక్షం ఇవ్వాలన్నా ఆయనే. ఒక అవసరం తీరకుండా ఎంతో బాధపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? గత జన్మలలో చేసినటువంటి పాపం అడ్డొస్తే ఆ పాపము అడ్డొచ్చి ప్రతిబంధకమై మనని బాధ పెడుతుంటే బాధపడుతుండడమే తప్ప ఆ ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేం. కానీ భీమనాథుడి అనుగ్రహం ఉందనుకోండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దాని వలన కార్యాన్ని సాధించగలరు. క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం. ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? ఒక్క దక్షారామమే. దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. కాశీ పట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి. కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది. అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే, ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు. మేము ఇక్కడ ఒక రోజు మొత్తం ఉండి స్వామివారిని ఉదయం సాయంత్రం 2 పూట్ల దర్శించుకున్నాం. గుడి వెనక ద్వారం వద్ద ఉన్న వాయులింగానికి మేమందరం పాలతో అభిషేకం చేశాం. మేము ఇక్కడ గుడి వెనక ద్వారం నుండి అన్నప్రసాదానికి వెళ్ళాం.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి అన్నప్రసాద భవనం. ఇందులోకే మేము వెళ్ళాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు జనాలు చాలామంది ఉన్నారు. మేము కూర్చొని తినడానికి 20 minutes టైం పట్టింది మాకు. ఇక్కడ ప్లేట్లు అరిటాకేసి ఒక స్వీటు, పులిహోర, పప్పు, రోటి పచ్చడి, బెండకాయ కర్రీ, రైసు, సాంబారు, మజ్జిగతో భోజనాలు పెట్టారు. మేము కూడా అన్నదాన సత్రానికి 200 సమర్పించాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.